ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘ నాయకులు క్షీరాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేనేత కార్మికులకు రుణమాఫీ, నేత కార్మికుల ట్రిప్ట్ సహాయం కింద చెక్కుల పంపిణీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రారంభించడం పట్ల కమలాపూర్ మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో కార్మికులు రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత పద్మశాలి సంఘ రాష్ట్ర కార్యదర్శి వైద్య రాజగోపాల్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల సంక్షేమం కోసం ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామం అంటూ కొనియాడారు. అయితే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికుల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ క్యాంపస్ ఏర్పాటు చేయడం ద్వారా చేనేత కార్మికుల పిల్లల భవిష్యత్తు రాబోయే రోజుల్లో గొప్పగా ఉంటుందంటూ కూడా కొనియాడారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షుడు బొచ్చు ఆనందం, రాష్ట్ర కార్యదర్శి తవటం రవీందర్, కేదార వెంకటేశ్వర్లు, పోరెండ్ల రమేష్, పులికంటి రాజేందర్, కమలాపూర్ అధ్యక్షుడు బొప్ప శివశంకర్, సామల దామోదర్ పలువురు పాల్గొన్నారు. అనుకోకుండా ఈ సమావేశం నిన్న అనుకొని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మన ప్రస్తుత ప్రభుత్వం మన పద్మశాలిల కోసం ఆడబిడ్డలను ఎవరైతే కార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళ సంక్షేమం ఆశిస్తూనే మనం ఏ కారణమైనా చేపడితే మన కులం అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరు ఊళ్ళలో ఉన్నోళ్ళు ఆడవాళ్ళు రోజుకు 50 సంపాదిస్తారు, మగవాళ్ళు 100 సంపాదిస్తారు. ఈ 100-50తోని బతకడం చాలా కష్టం. ఇది ఒక కళగా దీని కళ, ఒక వృత్తి అంటే ఇది బతుకు తెరువుగా భావించకుండా ఇది ఒక కళగా ప్రభుత్వం గుర్తించి కళాకారులు ఉన్నారు, పాట పాడటం ఉన్నారు, డాన్సులు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో కళాకారులకు కూడా 10,000 దాకా పెన్షన్లు ఇచ్చారు. అట్లే ఈ కళాకారులుగా గుర్తించి వృత్తి నేత వాళ్ళను ఒక కళాకారులుగా మన సంస్కృతి వారసులుగా, సంస్కృతిని ముందుకు తీసుకుపోయే వారసులుగా మనం వృత్తి పని వాళ్ళకి ఇచ్చేదాన్ని కళాకారులుగా గుర్తించి పెన్షన్ మంజూరు కోసం మనం అందరం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం ఇక ముందు. కాబట్టి ఈ విషయంగా ఇప్పుడు మనం అంతా దాదాపు 40-50 ఏళ్ళ పైన ఉన్నారు. కొత్తగా మన పద్మశాలీలు ఎవరు కనబడతలేరు ఎక్కడ పోయినా. నాకు అదొకటి లోటుగా కనబడుతుంది. మన పిల్లలు ఊర్లలో ఉండే పిల్లలను కూడా మన కుల సంఘం యొక్క బాధ్యతలు నెరవేరుతూ మీరు వాళ్ళకు కొంచెం ఎడ్యుకేట్ చేస్తూ మన సంఘంలోకి ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు ఇందులో కలుపుకొని పోయేలాగా వాళ్ళను తీసుకురావాలని నేను ఈ సందర్భంగా నా కులస్తులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను.